దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. అలాగే ఈ సమయంలో ఈ ఆగస్టు మాసంలో సత్యవాక్య పరిశీలన పాఠశాల 2వ సెషన్లోకి దేవుడు మనల్ని నడిపించిన విధానానికి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా స్థానిక సంఘము తరఫున బేస్తవారిపేట పరిసర ప్రాంతంలో పనిచేయుచున్న క్రీస్తు సంఘములన్నింటి తరఫున వందనములు తెలియజేస్తున్నా. మీ అందరికీ వందనాలండి. షార్ట్ మెసేజ్గా మనల్ని ఆలోచింపచేసే ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. షార్ట్ మెసేజ్గా ఉదయకాలంలో చాలా శ్రేష్టమైన దేవుని యొక్క నిత్య సంకల్పం, క్రీస్తునందు దేవుని యొక్క నిత్య సంకల్పం, దేవుని స్థాయి ఏంటో, దేవుని లక్షణాలు ఏంటో, దేవుని యొక్క స్వభావం ఏంటో, ఆయన యొక్క ఉన్నత స్థితి ఏంటో మనము చాలా చక్కగా నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అంటే చక్కటి పాఠాలు నేర్పించడానికి ఏర్పాటు చేసిన దేవునికి ఇటు కార్యము భారం కలిగి మన మధ్యకు ప్రతి నెల తప్పకుండా వస్తున్నాను గారికి కూడా మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో వెళ్ళి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22 వచనాల వరకు ఆ వాక్య భాగం సారాంశం ఉందండి. అయితే 16వ వచనం నుండి 20 వచనం ఒకటి చదువుకుందామండి. 20-21 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువు వంటి. అందుకైనా అలాగైతే కైసరివి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పారు. సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. శాస్త్రులు పరిచయులు ఆయనను పరిశోధించే విషయంలో ఆయనను వారు చిక్కున పెట్టాలని అక్కడ చాలా చక్కగా రాయబడింది. ఈ విధంగానైనా చిక్కున పెట్టాలని ఆయనను వారు ఆలోచన చేస్తున్న సమయంలో వారు ఆ సమయంలో ఒక నాణ్యాన్ని, ఒక రూకను తీసుకొని వచ్చి కైసరుకు పన్ను చెల్లించాలి కదా, కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదని అడిగారు. నాణ్యం తీసుకురండి అని చెప్తే నాణ్యం తీసుకొస్తారు. ఈ ఎవరిది అంటే అది కైసరి అని ఆయన కైసరివి కైసరికి, దేవునికి చెల్లించాలి. దేవునికి చెల్లించేది దేవునికే చెల్లించాలి, మనుషులకు చెల్లించేది మనుషులకే చెల్లించాలి. దీనికి దాంట్లో రాజీ పడాల్సిన అవసరము లేదు. బోధకులుగా, దేవుని పిల్లలుగా అనేక స్థానిక సంఘాలు కలిగి పనిచేస్తున్న మనము దేవునికి చెల్లించాల్సినవి దేవునికే చెల్లించాలి, మనుషులకు చెల్లించాల్సినవి కూడా మనుషులకే చెల్లించాలి. మీ అందరినీ ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే యాకోబు రాసిన పత్రిక 2వ వచనం పెట్టాలి. మనం అనేక విషయంలో తప్పిపోకుండా ఉండటానికి ఈ సత్యవాక్య పరిశీలన పాఠశాల కార్యక్రమం. మనము దేవునికి చెల్లించవలసినది లేక దేవునికి చెల్లించవలసింది స్తుతుల వందనముల.
అందరు వినాలి. స్తుతులు, కృతజ్ఞతలు ఇవన్నీ ఒప్పుకోవాలి. కీర్తనల గ్రంథము 147:1 ఈ మాట రాయబడి ఉంది. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:18 కూడా ఈ మాట రాయబడి ఉంది. ఇది మనం చూస్తాం. చదవండి ఒకసారి, దేనికైనా మంచిది. 147:1 147:1 కీర్తనల గ్రంథము. త్వరగా చదివితే బాగుంటుంది. మనము దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది. మనము దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. అది మనోహరమును. స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము. అర్థమవుతుందా? అది మనోహరమైంది, అది ఒప్పిదమైంది. ఖచ్చితంగా అదే చేయాలి. ఇంకొక మాట కూడా చదువుతున్నారు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:15-18 చదవండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి ఏమి చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఉదయం పాఠం విన్నాం. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కానీ మరి దేవునికి వందనాలు కూడా చెల్లిస్తున్నాం. అలా చెల్లించొచ్చా, చెల్లించకూడదా? ఎనీబడి మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను మన తండ్రి అయిన దేవునికి మహిమకరంగా ఉండటానికే చేయండి. మహిమలు తగ్గించేదిగా ఏది కూడా మనము చేయకూడదు. మనం చేస్తున్నామంటే వాళ్ళని చేపిస్తాం కింది వాళ్ళని. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనము నేర్చుకున్న బైబిల్ నేర్పే పాఠం. కానీ వందనాలు ఎందుకు చెప్తున్నాం దేవునికి? ఎవరికి వందనాలు చెప్పాలి? మరి దేవునికి వందనాలు ఎందుకు చెప్తున్నారు? ఆయన స్థాయి ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆ ప్రభావంలో ఉండబడిన ఆయన సేవకులు మనం. ఆయనని మాత్రము తగ్గించడానికి ఒప్పుకుంటాడు ఆయన. చూద్దాం అది కూడా. యెషయా గ్రంథం 12:4 చదువుతారు. యెషయా గ్రంథం 12:4 యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గురించిన ఒక మంచి మాట. 42:10 అదే అధ్యాయం 42:10. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? సముద్ర ప్రయాణం చేయడం వల్ల 8వ చదవండి. 8వ చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను. ఎందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే అది ఆయన మనల్ని ఏర్పరచుకున్న విధానం అలాంటిది. కానీ నేను చాలాసార్లు చాలా సేవకుల ద్వారా చాలామంది దేవునికి వందనాలు చెప్తాం మొదలుపెట్టేశారు. దేవునికి వందనాలు చెప్పేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? వందనాలు చెప్తూ దేవునికి పాటలు కూడా రాసేసారు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నజరేయుడా నీకే వందనం. ఎన్నో పాటలు వందనాల గురించి పాటలు రాసేస్తే ఆ పాటలు, ఆ పిచ్చి పాటలు మనం పాడుతాం. దేవుని స్తుతించడానికి బదులు ఆయనకు వందనాలు చెప్పేస్తున్నాం. దీనివల్ల మనము దేవుని దగ్గర ఏదన్నా తెచ్చుకుంటున్నామేమో తెలియదు, కానీ తగిన శాపాన్ని మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటామనేది గ్రంథం ద్వారా అర్థమవుతుంది.
దీనికి మీరు ఎస్ అంటారా, నో అంటారా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాయంటే ఈ సత్యవాక్య పరిశీలన పాఠశాల ద్వారా మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఖచ్చితంగా తెలుసుకోగలిగితే మనము చేస్తున్న పరిచర్యకు ఒక అర్థము పరమార్థము ఉంటుంది. అలా లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే దానివల్ల ఏ ప్రయోజనము ఉండకపోగా మనుషులు పలుకు ప్రతి అర్థమైన మాటను దూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ విమర్శలు మనము నిలబడాలి. లేనిపోతే ఎందుకు కొనుక్కొచ్చుకోవటం, మనం తెచ్చుకోవచ్చు అంటారా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎవరైనా సరే దేవునికి స్తుతులు చెల్లించారు, స్తోత్రములు చెల్లించారు అనే విధానమే మనం బైబిల్ గ్రంథంలో చాలా చూస్తాం. దినవృత్తాంతములు 16వ అధ్యాయము 8 వచనములను, అలాగనే 29వ అధ్యాయం 10, 13 వచనములను ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించారనేది దినవృత్తాంతంలో 16, 8, 36 వచనములను, లేవీయులందరూ దేవునికి స్తోత్రములు చెల్లించారనేది దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5, 13లోను, యూదావారును యెరూషలేము వారును దేవునికి స్తుతులు చెల్లించారనేది దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనములను, హిజ్కియా గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించిననేది దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనములను, కీర్తనకారులు దేవునికి స్తుతులు చెల్లించారనేది 7వ అధ్యాయం మొదలుకొని 147వ అధ్యాయం 7 వరకు కూడా అనేకమైన లేఖనాలు దేవుని స్తుతించారనే చెప్పబడ్డాయి. అది పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని 11వ అధ్యాయం 43వ వచనం యోహాను సువార్తలో రాయబడి ఉంది. పౌలు గారును ఆయన తోటి జతపని వారు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 15వ వచనములోను, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములోను, 7వ అధ్యాయం 25వ వచనములోను, 1 కొరింథీ 1:4లోను 15లోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములోను, 5:20 వచనములోను, ఫిలిప్పు 1:6లోను, కొలస్సీ 1:4లోను, 1 దెస్స 1:3లోను, 2:13లోను, తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములోను, 2వ అధ్యాయం 13వ వచనములోను, ఫిలెమోను 1:5లోను రాయబడినాయి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు గారు సంఘాన్ని కోరాడు. అది కొలస్సీలకు రాసిన పత్రిక 1:12లోను, 2:7లోను, 3:17లోను, 1 తిమోతి 2:2లోను ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా సింహాసనం వద్ద ఉన్న 4 జీవులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారనేది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడి ఉంది. 24 పెద్దలు దేవునికి నమస్కారములు కృతజ్ఞతాస్తుతులు చేశారని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఇన్ని లేఖనాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయమని చెప్పాయి, కానీ ఎక్కడ కూడా వారు దేవునికి వందనములు చేశారని కూడా లేదు. అయితే వందనములు ఎవరికి చేయాలి? ఎవరికి ఎవరు వందనాలు చేశారు? మీరు ఈ లేఖనాన్ని గమనించగలిగితే ఆదికాండము 41వ అధ్యాయం 42, 43 వచనాల్లో ఐగుప్తు ప్రజలు యోసేపునకు వందనములు చేసిరి అని రాయబడి ఉంది. యోసేపు సహోదరులు 42వ అధ్యాయం 6వ వచనంలో యోసేపు సహోదరులు యోసేపుకు వందనాలు చేశారని రాయబడి ఉంది. ఇంకా చూసుకుంటే అనేక విషయాలు మనం ఇక్కడ చూస్తాము. స్థానిక సంఘము తరపున పౌలు గారు వందనములే తెలియజేశారు అని రాయబడి ఉంది. చాలా లేఖనాలు మనము చూస్తాం, చాలా లేఖనాలు ఉన్నాయి. మీరు రాసుకోగలిగితే వందనాలు ఎవరికి చేశారనేది మీకు తెలియాలనుకుంటే ఆదికాండము 41వ అధ్యాయము 42, 43 వచనాలు ఐగుప్తు ప్రజలు యోసేపుకు వందనాలు చేశారు. యోసేపు సహోదరులు యోసేపునకు వందనాలు చేశారు 42:6. మోషే గారు తన మామకు వందనములు చేశారు నిర్గమకాండము 18వ అధ్యాయం 7వ వచనంలోను. సౌలు రాజు సమూయేలుకు వందనములు చేయటం మనం చూస్తాము సమూయేలు గ్రంథము 1వ గ్రంథం 13:10లోను. అలాగనే అన్యజనులు అనగా సహోదరులు వారికి వందనములు చేసుకొనుట మనం చూస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలోను. యేసు తల్లి మరియా ఎలిజబెత్కు వందనములు చేయటం మనం లూకా సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో చూస్తాము. ఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్, క్లౌదియా, లూసియా వందనములు చెప్పటము అపోస్తల కార్యం 23వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాము.
యేసు క్రీస్తునందు జతపని వారైన ప్రిస్కిల్లా అకుల పౌలు గారికి వందనములు చెప్పడం మనం చూస్తాం. ఈ భాగం అంతా కూడా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంది. వందనములు చెప్పటం ఎవరికి ఎవరు వందనాలు చెప్పారో రాయబడి ఉంది. అయితే స్థానిక సంఘము ఉన్న ప్రతి సభ్యులు కూడా సంఘ సభ్యులకు ఏం చేయాలంటే వందనములే చేయాలి. వందనములే చేయాలి. ఒకరికొకరు వందనములే చేయాలి. మరి కొత్త విధానాలు మనం చెప్పటం వలన ప్రయోజనం ఏమి లేదు, ఉండదు. కానీ దానివల్ల తగిన ప్రతిఫలం మాత్రం పొందాలి. ఏం పొందాలి అంటే మనము కొన్ని మాటలు సహోదరులకు చెప్తాం. బైబుల్ ఏమో అందరికీ వందనాలు చెప్పమనింది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి అని బైబిల్ చెప్తుంది. మనకి ఏమి చెప్పినా ఏమి చేసినా మనకు మార్గదర్శి ఎవరంటే బైబిలే. అర్థమవుతుంది. మనం ఏం చేయాలన్నా బైబిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. బైబిల్ ఏం చెప్తే అది చేయాలి. బైబిల్ ఏదైతే వద్దంటదో అది చేయకూడదు. అలాంటప్పుడు వందనములు చేయటమే మంచిది అనేది బైబిల్ యొక్క ఆలోచన. అలాంటప్పుడు మనం కొన్ని మాటలు పలుకుతుంటాం. గతంలో చెప్పాను. ఏదని? ప్రైజ్ లాడని అది చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదు అది బైబిల్ ఇంత చక్కగా చెప్పినప్పుడు, బైబిల్ ఇలాగ చెప్పినప్పుడు అవి చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు. దానివల్ల మీరు ఆలోచన చేయండి. దానికి మీరు ఏం జవాబు చెప్తున్నారు? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అయితే ప్రైజ్లాడికి ప్రతి ప్రైజ్లాడు సంస్కారం అవుతుందా? దాని అర్థం అదేనంటారా? ఇద్దరి దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నారు. ఇంకా దేవుని ఎవరు స్తుతించేది ఎవరు కదా? నన్ను నువ్వు అన్నం తినమంటున్నావు, నేను నిన్ను అన్నం తినమంటున్నాను. తినేది ఎవరు? ప్రైజ్లాడ్ అనగా అంటే ఏం చెప్పాలా? దేవుడు స్థుతించో నాకు చెప్తే ఆ పని చేయనా చెప్పాలి. నేను చేస్తున్నాను ఆ పని చేయని మాట్లాడి ఎలా మాట్లాడాలి. కానీ వచనాలు మారిపోయాయి, భాష మారిపోయింది, పలకరింపులు మారిపోయాయి. ఇప్పుడు వందనాల్ని పక్కన పెట్టేశారు. అంటే గ్రంథాన్ని పక్కన పెట్టేశారు. గ్రంథాన్ని పక్కన పెట్టి మనుషులు ఆపాదించిన దాన్ని బట్టి దేవునికి చెందవలసింది దేవునికి చెందించకుండా ఈ మనుషులకు చేసే వందనాలు దేవునికి చెప్పేస్తున్నారు. మనుషులు చెప్పుకునే విధానాన్ని మనుషులు అనుకోని మాటలను పలకరించుకుంటున్నారు. ప్రైజ్లాడని, షాలోమ్ అని, మరణాత్ అని, ఇక రకరకాల పేర్లేండి. ఏ పేరు ఏ గ్రూప్ వాళ్ళ గ్రూప్ ఒక నేమును ఒక పలకరింపును సృష్టించుకొని దాని ప్రకారం నడుస్తున్నారు. నిజంగా దేవుని పిల్లలకి సేవకులకి దేవుని చిత్తాన్ని నడిపించగలిగిన లేక సంఘ భారం కలిగి సంఘాన్ని మోయించు, సంఘాన్ని ఒక క్రమమైన స్థితిలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరచడానికి నియమింపబడిన మనము గ్రంథాన్ని మించి దాటిపోతే ఎట్లా అండి? మనకు మనమే తొడుక్కుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుత విధానాల్లో మనుషులు దైవికమైన విధానాలను పక్కన పెట్టేసి మనుషుల పద్ధతులను ఆచరిస్తూ వారికే శాపాన్ని తెచ్చుకుంటారు. గ్రంథం ఈ విధంగా పలికినప్పుడు మనం దేవునికి వందనాలు చెప్పటము అంత సంస్కారం అయితే కాదు అనేది నా ఆలోచన. గ్రంథం చెప్తున్న మాట. మనము చాలాసార్లు ప్రార్థనలో కూడా దేవునికి వందనాలు చెప్తూ ఉంటాం. సరి చేసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా కూడా మనమని మనం సరి చేసుకోవడానికి. మనం సరి చేసుకున్నాం అనుకోండి, అది దేవునికి మహిమ. మనమని మనం చక్కపరుచుకున్నాం అనుకోండి, అది దేవునికి మహిమ. అలాంటి విధానంలో మనం కొనసాగితే అదే దేవునికి మహిమ, అదే దేవునికి. కనుక మనము దేవునికి ప్రార్థించే సందర్భంలో కానీ, కీర్తించే సందర్భంలో కానీ, దేవునికి స్తుతులు చెల్లించే సందర్భంలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా దేవునికి వందనాలు అనేది చెప్పకూడదు. ఇది గమనించాలి. వందనములు మనుషులకు చెప్పాల్సింది, దేవునికి కాదు. ఎక్కువగా పదాన్ని ఉపయోగిస్తున్నారు. స్తుతులను పక్కన పడేశారు, స్తోత్రాలను పక్కన పడేశారు, ఆయన పూజించే విధానాన్ని పక్కన పడేశారు. వందనాలు అయిపోయారు. దేవునికి కూడా వందనాలు చెప్పేస్తారు. అంటే దేవుని యొక్క స్థితిని మనం తగ్గించామా లేకపోతే ఏం చేసామన్నట్టు మన శిలో మనమే వేసుకున్నట్టు. కనుక దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులను చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యం కలిపి చెప్పేది అనేకులు వాళ్ళు ఉండక మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి వరే అనేకుల వల ఉండక నిష్కపట్యము గలవారమై దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మనం బోధించే బోధ ఎవరి ఎదుట అంటే సంఘం ఎదుట, మనుషుల ఎదుట కదండి, దేవుని ఎదుట మనం బోధిస్తూ ఉన్నాము. దేవుని ఎదుట బోధించేటప్పుడు మన బోధ కలిపి చెరిపే బోధగా ఉండకూడదు. ఇది మనం గమనించాలి. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తగా కలిగి ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటాను. మనము దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాం. ఆ బోధించే బోధను జాగ్రత్తగా కలిగి బోధించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించగలిగిన స్థితిని మనం కోరుకోవాలి తప్ప ఆ కలిపి చెరిపే విధానాన్ని కానీ, మనుషుల పద్ధతులను కానీ, మనుషుల యోచనలు కానీ మనము చేయడం వల్ల దానివల్ల మనము ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. మరొకసారి నేను చెప్తున్నాను అన్న, వాళ్ళు చెప్తున్నారు కదంటే వాళ్ళు చెప్తున్నారు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ మనము కూడా ఆ స్థితిలో ఉంటే మనం ఆలోచన చేద్దాం, లేఖనాన్ని పరిశీలన చేద్దాం. లేఖనం ఒకవేళ అది చేయమనదా అయితే దేవుడు చెప్పేవాడు చేయండి అని. కానీ దేవుడు లేఖనం ఎక్కడ కూడా ఆ స్థితిని అయితే మనకు బోధించమని కానీ మాట్లాడమని కానీ చెప్పలేదు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి చెల్లించే విషయంలో దేవునికి స్తుతులే చెల్లించాలి తప్ప వందనములు దేవునికి చేయటం మంచిది కాదు. కనుక ప్రతి ఒక్కరి విషయాన్ని మనసులో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఏవైనా మీకు అనుమానాలు ఉంటే తర్వాత ఈ ప్రశ్నలు వచ్చిన వల్ల మనం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించినగాక. సమయాన్ని సహోదరులకి అప్పగిస్తూ ఉన్నాం. అన్నగారు రవి ప్రార్థన చెప్పి ప్రార్థించుకుందాం. మహాగణుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా నీ కుమారుని నిలబెట్టుకొని నైనా నీ ఎదుట ఎలాగ పలకరించాలి, మనుషుల ఎదుట ఎలాగ పలకరించాలి అనే విషయాన్ని మాకు బయలుపరచవుతుంది. మేము వాక్యంలో ఉన్న విషయాన్ని మేము వేసుకొని దాని ప్రకారం నడుచుకునేలాగున మా అందరికీ నువ్వు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ముందున్న సమయాన్ని కానీ నీ చేతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ప్రార్థన చేసి సహోదరికి వందనాలు. మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించిన దేవదేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు వందనాలు చెప్పొద్దన్నారు, కానీ బైబిల్లో దేవునికి వందనాలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి? అంటే ఆ మాట వాడారు. అది వందనమా కాదన్న సంగతి తర్వాత చూద్దాం. వందనం అనే పదం మాత్రం వాడారు. అది దేవునికి అడ్రస్ చేసి వాడారు. పదం అయితే తెలుగులో వందనం అని వాడారు. అది రైటా కాదా? ఎక్కడది? ఎక్కడ? ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అంటే దీన్ని క్లియర్ చేసి ముందుకెళ్దాం.
ఎందుకంటే ఈ వచ్చిన మీకు ఎప్పుడైనా దొరికింది అనుకోండి, సామెలందరూ వందనాలు చెప్పొస్తున్నాడు. ఇక్కడ ఇతరులందరూ కూడా వందనాలు చెప్పేసి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతూ అని అనుకుంటారు కదా. చదవండి ఒకసారి. వీరందరూ అంటే పైన చెప్పబడినటువంటి వాళ్ళందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి ఏం చేశారు? వందనం చేసి ఆ భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని విశ్వాసం కలవాలి. మరి దీనికి ఏం చెప్తాం? ఏం చెప్తాం? అమ్మ ఇప్పుడు సుమారుగా 10 వచ్చినా చూపించాడు. వందనం అన్నది మానవులకు సంబంధించి దేవునికి వాస్తవమే. కానీ ఇక్కడ ఆ పదం వాడాడు. దూరం నుండి చూసి వందనము చేసి. ఒరిజినల్ గా వందనం అనేటువంటి మాటకి ఇంగ్లీష్ టెక్స్ట్ ఏమని ఉంటుంది అంటే సెల్యూట్స్ అని ఉంటుంది. సెల్యూట్స్ అనేటువంటి పదం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ వందనం అన్న మాట దగ్గర అడ్మిటింగ్ అనే పదం వాడాడు. అడ్మిటింగ్ అనే పదం ఏంటంటే తమను ఆయనకు సమర్పించుకోవడం. దూరం నుండి చూసి ఆయనకు అప్పగించుకొని వచ్చిన కంప్లీట్ చేయడం. దూరం నుండి చూసి ఆయనకు సమర్పించుకొని భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందారు. వందనం అన్న మాట దగ్గర అక్కడ వాడబడింది ఏంటంటే అడ్మిటింగ్ మీన్స్ సబ్మిట్ హిమ్సెల్ఫ్. అంటే వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. దూరం నుండి చూసి ఆయన చిత్తానికి అప్పగించుకొని ఈ భూమి మీద పరదేశంలో యాత్రికులమని కాలం ముగించుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ వందనం అనే మాట వాడినంత మాత్రాన ఇక వీళ్ళందరూ దేవునికి చెప్పాడని అనుకోకండి. ఈ పదము అడ్మిటింగ్ అనే పదం, సెల్యూట్స్ అనే పదం కాదు. ఎవరికి? మళ్ళా మొదటికి వస్తాడు. చెప్పడం తప్పు కాదు. తండ్రి అయిన దేవునికి కృష్ణుడి ద్వారా వందనాలు అన్నాను. అయితే గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది? అది ఇప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు వాస్తవంగా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దేవునికి ఇంతకుముందు కూడా ఇదే సబ్జెక్ట్ ఒకసారి ఎవరో మాట్లాడారు. ఇక్కడ ఒక అతను వచ్చేవాడు కదా సైకిల్ వేసుకొని, పొడవుగా ఉంటాడు, చనిపోయాడు కరోనాలో. పూసలపాటు పక్క నుంచి ఏదో గ్రామం నుంచి వచ్చేవాడు. వరప్రసాద్ గారు మొత్తం నీకు పట్టాలు పెట్టుకున్నారు. ఆ రోజు మీరు దేవునికి చెప్పాల్సింది మనుషులకు చెప్తున్నారు, మనుషులకు చెప్పాల్సింది దేవునికి చెప్తున్నారు. అంటే ఒకటి అలవాట్ల పొరపాటు వేరు, తెలిసి అంటే అనుకోకుండా జరగడం వేరు, కావాలని నిర్దిష్టంగా మనం ఇదే చేయాలని చెప్పడం వేరు. బైబిల్ మిషనర్లు ఉన్నారు, మరణాలు తప్ప వేరే ఏం చెప్పినా ఒప్పుకోరు, ఖచ్చితంగా నువ్వు ఇదే చెప్పాలంటారు. అట్లా ఒక నిర్దిష్టమైనటువంటి నియమం నిర్ణయాలు చేసేసి ఆ చేసిన నిర్ణయం దేవుని గ్రంథానికి అనుకూలం కాదనుకోండి, మనం ఏమైపోతాం? తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అలవాట్లో పొరపాటు వేరు, కానీ తెలిసింటి కూడా కావాలని దాన్ని నిర్ణయం చేసేసి మనుషుల మీద రుద్దడం అనేటువంటిది అది సరైన విధానం కాదు. ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా గ్రంథం దగ్గరికి వచ్చే ఒప్పుకోవాలి. ఇంకొకటి ప్రార్థనలోను సంభాషణలోను ఖచ్చితంగా పదాల దోషం అనేటువంటిది వస్తాయి. ప్రార్థన తండ్రి దేవునికి చేయాలి, ప్రభు నేర్పించిన మాదిరి అది. కానీ ఎక్కువ శాతం మనం ఎంతమంది అదే ప్యాటర్న్లో చేస్తాం? తండ్రిని దేవునితో పాటు యేసు ప్రభువా అని కూడా పిలుస్తాం కదా, అలవాటు అయిపోయింది అది. అంటే మనకు ఉద్దేశం ఏముంటుందంటే ఆయన దేవుడే ఈయన దేవుడే కాబట్టి తప్పేముంది? అలాగంట చాలాసార్లు నీ రక్తం ఇచ్చి నన్ను మమ్మల్ని రక్షించిన తండ్రి అంటాం. రక్తం తండ్రి ఇచ్చాడా, కుమారుడు ఇచ్చాడా? కుమారుడు ఇచ్చాడు. కానీ పదం మనం వాడటం ఎలా వాడతాం? విషయం ఏంటంటే తెలిసి కావాలని ఏమైంది అని మూర్ఖంగా చేస్తే అది ఖచ్చితంగా దోషమే. పౌలు గారు చెప్పినట్టు తెలియక అవిశ్వాసం వల్ల పొరపాటు చేసామా కనికరించబడడానికి అవకాశం ఉంది. రైట్, వదిలేండి ఆ సబ్జెక్ట్ అక్కడ. రైట్, మరి మన సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుందాం.
తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం. నిత్య సంకల్పంలో భాగంగా ఎఫెసీ పత్రికను మనం కోట్ చేసి చదువుతా ఉన్నాం. ఉదయకాలపు తరగతిలో చాలా వరకు సంగతులను మనము నేర్చుకున్నాం. దేవుడు నిత్యుడు, ఆయన సంకల్పించిన సంకల్పం కూడా నిత్యమైందే. నిత్యత్వంలో ఉండడానికి లేదా నిత్యత్వం నిమిత్తమే ఆయన సంకల్పాన్ని సంకల్పించాడు. భౌతికమైనటువంటి వాటి విషయంలో ఆయన సంకల్పము చేయలేదు. అయితే భౌతికమైనవి లేకపోతే తాత్కాలికంగా కొంతకాలం ఉండేవి ఎందుకు రూపించబడ్డాయి అంటే, నిత్య సంకల్పము ఏ నరుడి కొరకైతే రూపించాడో ఆ నరుడు రక్తమాంసముల దేహంలో నివాసం చేస్తాడు. కాబట్టి ఆ రక్తమాంసముల దేహం యొక్క మనుగడ కొరకు ఈ పంచభూతములను లేకపోతే ఈ విశ్వాన్ని ఆయన రూపించాడు. కేవలము మానవుని యొక్క రక్తమాంసముల దేహంలో మనుషుడు జీవించేటువంటి జీవితకాలం కొరకు మాత్రమే ఈ భూమి అందున్న సమస్తము నిర్మాణం చేయబడ్డాయి. నిత్యత్వం కొరకు మాత్రం అవి నిర్మాణము చేయబడలేదు. ఇది ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు ఓకేనండి? ఈ విశ్వం ఏదైనా ఉంది అంటే భూమి మీద రక్తమాంసముల దేహంలో మానవుడి యొక్క మనుగడ కొరకు మాత్రమే రూపించబడ్డాయి. ఈ మనుగడ ముగిసిన రోజున, భూమి మీద మానవాళి నివాసము ముగింపు జరిగిన రోజున ఈ విశ్వం అంతా తీసివేయబడుతుందని దేవుడి గ్రంథమే మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దేహంలో నరుడు నివసించేటువంటి ఒక కాలం ఉంది. ఆ కాలం కొరకే ఈ విశ్వం యొక్క నిర్మాణము జరిగింది. ఒక దగ్గర ఏమంటాడు, ఈ విశ్వం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు, తన విమోచన కొరకు అది కనిపెడుతుంది అంటాడు. భూమి అపేక్షిస్తుందట, నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది. మరి భూమి ఎలాంటి భారాన్ని మోస్తుందో నాకు తెలియదు, కానీ అది మూలుగుతుంది అన్నాడు. అది మూలుగుతూ విడుదల కొరకు అపేక్ష కలిగి ఉంది అన్నాడు. అయితే ఎప్పుడు దానికి విడుదల కలుగుతుంది అంటే, దేవుని కుమారులు ఆయన సముఖములకు తీసుకుని పడిన రోజున దానికి విడుదల కలుగుతుంది. అంటే దేవుని సంకల్పంలో సంపూర్ణంగా దేవుని ఆత్మ అయినటువంటి నరుని కొరకు మాత్రమే సంకల్పం, కానీ ఈ భూనివాస జీవితంలో ఉండేటువంటి ఈ దేహం కొరకు మాత్రము కాదు. దేహం కొరకు మాత్రం కాదు. అలాంటప్పుడు దేహం ఎందుకు అంటే, నరుడు నివసించడానికి దేహం. నరుడి యొక్క నివాస కాలము ఈ భూమి మీద నివసించడానికి ఈ దేహం రూపించబడింది. ఈ రూపించబడిన దేహం కూడా దేంతో రూపించబడింది? నశించిపోయేటువంటి ఈ మట్టిలో నుండే ఈ దేహం కూడా రూపించబడింది. దేహం మట్టిలో నుండి రూపించబడింది, కానీ ఈ దేహాన్ని జీవింపచేసేటువంటి ఆత్మ మాత్రము అది దేవుడి నుండే వచ్చింది. ఇంతకీ ఈ సర్కిల్లో మనం గమనిస్తే ఏం జరుగుతుంది అంటే, దేవుడి నుండి వచ్చినటువంటి వాడు కొంతకాలం తర్వాత తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. నిత్యత్వం నుండి మరలా తిరిగి నిత్యత్వానికి. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్కడే పురుషుడికి నేను ప్రదానం చేశాను అన్నాడు.
అన్నాడండి 11వ అధ్యాయంలో. పవిత్రురాలైన కన్యకగా అంటే సంఘం గురించి మాట్లాడుతూ పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి నేను ప్రదానం చేసి తిని అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఏమన్నాడు ఒకసారి చదవండి. 11వ అధ్యాయం మొదటి నుండి అనుకుంటున్నాను. కొరింథీ పత్రిక. పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషునియు క్రీస్తును శిరస్సు దేవుడిని మీకు తెలుసుకున్నానని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీదను 2 కొరింథీ 11. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి ప్రదానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏం జరిగింది ఇక్కడ విషయాన్ని సంఘం గురించి మాట్లాడితే అసలు ఆది నుండి ఏం జరిగింది? ఇక్కడ ఏదైతే జరుగుతుందని పౌలు భయపడుతున్నాడో ఆది నుండి అదే జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క సముఖము నుండి వారు తప్పిపోతూ రావడానికి కలిగినటువంటి కారణాలు ఏంటంటే ఆ అపవాది ఇక్కడ చెప్పాడు కదా, ఆ మాట చదవండి మళ్ళా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. మనసు అనేటువంటి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? మళ్ళా మనం ఉదయం మాట్లాడుకున్న అంశమే, మనం ఉదయం మాట్లాడుకున్నటువంటి అంశమే, అది ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఇప్పుడు అపవాది మాటల చేత చెరుపబడేది దేహమా, ఆత్మ? ఏది చెరపడుతుంది? ఆత్మ చెరపడుతుంది. ఆత్మ చెరపబడి అంటే మోసపోయి ఏదైతే కార్యం చేస్తే ఏదైనా కార్యం చేస్తే అది దేవునికి అనుకూలం కాకపోతే ఆ కార్యము ఆ వ్యక్తికి శిక్ష తెచ్చిపెడుతుంది. ఆ శిక్ష ఆ వ్యక్తి ఆత్మలో అనుభవిస్తాడా, శరీరంలో అనుభవిస్తాడా? ఆత్మలో అనుభవిస్తాడా, శరీరంలో అనుభవిస్తాడా? ఆదాము అవ్వలు తప్పు చేశాడు, దేవుడు శిక్షించాడు. ఏ శిక్ష వచ్చింది వాళ్ళకి? అదేమో చెప్తున్నా, ఆత్మీయంగా చనిపోయారు కానీ శిక్ష అనుభవించింది వేదన. పిల్లలు కనే సమయంలో వేదన దేహానికి, ఆహారం సంపాదించే విషయంలో శ్రమ దేహానికి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పాపము ప్రారంభమైందో దాని వలన ఈ భూనివాస కాలంలో దేహము వేదన అనుభవిస్తుంది, శ్రమము శిక్షణ అనుభవిస్తుంది. ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి అది దేవుని సముఖానికి తిరిగి వెళ్లే సమయానికి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకోకపోతే అది నిత్యము యాతన పడేటువంటి స్థలంలోకి వెళ్లే పరిస్థితి. అర్థమవుతుందా? మనసులో కలిగిన తప్పుడు కోరిక, తప్పుడు తలంపు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కార్యరూపం ధరించినప్పుడు ఆ కార్యం జరిగించడానికి ఏ దేహం అయితే సహకరిస్తుందో ఆ దేహము శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. అదే శిక్ష ఆత్మ కూడా ఉంటుంది. అయితే ఆ ఆత్మ శిక్ష ఎప్పుడు అనుభవిస్తుంది? ఎప్పుడు అనుభవిస్తుంది అండి? తీర్పు దినమున దానికి శిక్ష అనుభవిస్తుంది.
ఈ భూమి మీద ఉండగా దేహంలో కలిగేటువంటి సమస్యలు దేహానికి ఉన్నాయి, అలాగే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండే సమస్య ఆత్మకు ఉంది. అంటే పాపము వలన, పాపపు తలంపు వలన, పాపపు తీర్మానం వలన, పాపపు నిర్ణయం వలన, దేవునికి వ్యతిరేకంగా పాపము చేసే ఏ ఆలోచన, ఏ తలంపు, ఏ మాట, ఏ కార్యము జరిగినా దానికి శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ఆ శిక్ష నుండి ఇప్పుడు మనల్ని తప్పించడానికే తండ్రి అయినటువంటి దేవుడు పాపములకు శుద్ధీకరణ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. పాపములకు శుద్ధీకరణ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. పాత నిబంధనల కాలంలో జరిగినటువంటి శుద్ధీకరణ విధానం అంతా ఒకసారి మీరు మైండ్లో తెచ్చుకుంటే, ఎన్ని రకాల బలులు అర్పించారో ఆ పాప విమోచనల కొరకు ఎన్ని రకాల బలులు అర్పించారు? 5 రకాల బలులు ఉన్నాయి. అందులో పాప పరిహారార్థ బలి చాలా ప్రధానమైంది. పాప పరిహారార్థ బలికి, అపరాధ పరిహారార్థ బలికి వ్యత్యాసం ఉందండి, ఉంది. అలాగే నైవేద్య బలి ఉంది, సమాధాన బలి ఉంది. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి అర్పణ అనేటువంటిది జరిగించిన తీరు మీరు లేవీకాండంలో మీరు చదవగలిగితే అక్కడ ఏమని ఉంటుందంటే, పాప పరిహారార్థ బలికై అర్పించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క లేక మేకపిల్ల యొక్క మాంసమును ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. అది పురుషులు మాత్రమే తినాలి. అది దేవుని ఆలయంలో మాత్రమే తినాలి. జాగ్రత్తగా గమనించండి. మిగిలిన వాటన్నిటినీ యాజకులు ఆ దేవుడికి అర్పించవలసింది అర్పించిన తర్వాత మిగిలిన తన కుటుంబాల కొరకు అవి తీసుకొని పోయి వారు దాన్ని ఆహారంగా తీసుకుంటారు. కానీ పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన దాన్ని మాత్రము యాజకులు మాత్రమే తినాలి. అది దేవుని మందిరంలో మాత్రమే తినాలి. చివరికి దాన్ని దేవుని మందిరంలో వండినటువంటి మట్టి కుండ అయితే దాన్ని పగలగొట్టేయాలి. ఒకవేళ వెండి పాత్ర అయితే, రాగి పాత్ర అయితే దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి శుద్ధి చేయాలి. ఆ పాపయార్థ బలికి సంబంధించిన రక్తము ఏ పాత్రకు తగిలినా అది ప్రతిష్ఠితం అవుతుంది. ఎందుకు ఈ మాటను మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆది నుండి మానవుని యొక్క విడుదలను అడ్డుకుంటున్నది పాపం. ఆ పాపము తీసివేయబడే వరకు మనుషుడికి విడుదల అనేటువంటిది లేదు. దాని కొరకే క్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం అదే మనం చదువుతున్న దాంట్లో మొదటి అధ్యాయంలోకి రండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేనిని బట్టి? క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి. ఆయన రక్తంలో పాపములు శుద్ధి చేయబడేటువంటి విధానం ఉంది. అదే క్షణం, అదే సమయంలో ఆయన రక్తంలో పాపములకు ప్రాయచిత్తము చేసేటువంటి విధానం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రాయచిత్తము అనేటువంటిది అర్థం ఏంటంటే, ప్రాయచిత్తం అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మీకేమైనా దాని వివరం తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ప్రాయచిత్తము అనేటువంటిది మనం ఎలాగ అర్థం చేసుకోగలం? పాపమునకు ప్రాయచిత్తము పశ్చాత్తాపం. అది పశ్చాత్తాపానికి ప్రాయచిత్తమునకు తేడా ఉంది. మూల్యం చెల్లించాలి. వెరీ గుడ్. పాపమునకు ప్రాయచిత్తం అంటే మూల్యం చెల్లించడం.
మూల్యం చెల్లించడం అంటే శిక్ష ఉన్నట్ట లేనట్ట? దానికి సరిపోయేది ఇవ్వాలా. అది డబ్బో ఇంకొకటో దానికి సరిపోయేది ఇవ్వాలా. మూల్యం అంటే వెల. మూల్యం అంటే డబ్బు అని కాదు అర్థం, దాని వెల. అది ఏదైతే అది. ఇక్కడ పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి వెలేంటి? పరిశుద్ధుని యొక్క పరిశుద్ధమైన రక్తం. కాబట్టి ఇప్పుడు మూల్యం చెల్లించబడితే శిక్ష లేకుండా పోతుందా? మూల్యం చెల్లిస్తే శిక్ష ఉండదు అనే వాళ్ళు ఎంతమంది చెప్పండి ఒకసారి చేయండి. మూల్యం చెల్లిస్తే శిక్ష లేదు. తమ్ముడు ఒకటే చెప్తున్నాడు, మూల్యం చెల్లిస్తే శిక్ష ఉండదు అంటున్నాడు తమ్ముడు. ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మూల్యం చెల్లిస్తే శిక్ష లేకుండా పోదు. అయితే ఒకడు అనుభవించవలసిన శిక్ష ఇంకొకరు అనుభవిస్తాడు. అంటే కోర్టులో 10 రకాల నేరాలు చేశాడని ఈ ప్రభాకర్ అనే వాడిని నిలబెడితే జడ్జి ముందు ఎదురుగా ఉన్నటువంటి న్యాయవాది ఏం చేస్తాడంటే, ఇదిగో ఇన్ని హత్యలు చేశాడు, ఇన్ని దొంగతనాలు చేశాడు, ఇన్ని దోపిడీలు చేశాడు, ఇవి చేశాడు అని చెప్పేసి జడ్జి గారి ముందు వివరిస్తే అవన్నీ జడ్జి లెక్క కట్టేసి వీడికి ఉరి శిక్ష 302 అని చెప్పేసి వేసేస్తే అప్పుడు ఆ జడ్జి ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన విషయాలకి నీకు ఉరిశిక్ష ఖరారు నాయన అని చెప్పాడు. చెప్పి ఒక క్షణం ఏమన్నాడంటే, నువ్వు పక్కకు తప్పుకో ఆయన, నువ్వు రా అన్నాడు. నన్ను పక్కకు తప్పించి ఆయన ఎవరినైతే ఎన్నిక చేశాడో ఆ శిక్ష అనుభవించడానికి ఆయన అక్కడ ఫోన్లో నిలబెట్టాడు. అది ప్రాయశ్చిత్తం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభు చేశారు. మన పాపముల కొరకు ఆయన పాపమయ్యాడు. వాస్తవంగా ఆయన పాపము చేసినవాడు కాదు. మన పాపముల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మనం పాపముల విషయమై చనిపోయి హెబ్రీ పత్రిక జీవించినట్లు ఏం చదువుతున్నారు మీరు? పేతురు చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని. రైట్. వాస్తవంగా మోయాల్సింది ఎవరు? మనం మోయాలి. కానీ ఇప్పుడు మోసింది ఎవరు? దాన్ని మోపింది ఎవరు? అలా మోయాలని సంకల్పాన్ని సంకల్పించింది ఎవరు? అంటే దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఎందుకంటే ఆయన దయాపూర్వక సంకల్పం ఆయను అన్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ప్రేమ ఆయన కుమారుణ్ణి శిక్షించడానికి ఇష్టపడింది, కానీ మనల్ని శిక్షించడానికి ఆయన ఇష్టపడ్డా. ఆయన సంకల్పంలో ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున రూపించబడిన ఈ నరుల మీద ఆయనకున్నటువంటి దయాపూర్వకమైనటువంటి సంకల్పం ఎంత గొప్పతో చూడండి. చదవండి బ్రదర్, రావచ్చు మన కంటిన్యూ చదవండి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగెను. మీరు గొర్రెల వలె తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరి వైపుకు మళ్ళీ ఉన్నారు? క్రీస్తు వైపునకు మళ్ళీ ఉన్నారు. ఒకసారి 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక చదవండి, 9వ వచనము. హెబ్రీ పత్రిక 2:9. దేవుని కృప వలన జాగ్రత్తగా చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము
అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడి రాయ్. ఎందుకట? ప్రతి మనుషుని యొక్క పాపము కొరకు ఆయన మరణం అనుభవించాలనేటువంటి తీర్మానమే దేవుని యొక్క సంకల్పములో విమోచన కొరకు చేయబడినటువంటి కార్యము. క్రీస్తునందు దేవుని యొక్క నిత్యమైన సంకల్పం ఏంటి అంటే, నిత్యత్వములో ఆయన స్వరూపమందు పోలిక చొప్పున చేయబడినటువంటి వారు తిరిగి నిత్యత్వానికి చేరవలసిన సమయంలో మధ్యలో వారు అపవాది చేత మోసగింపబడి పాపములకు బానిసలైన క్రమాన వారి పాపములకు ప్రాయశ్చిత్తమును ఏర్పాటు చేసి తిరిగి వారిని పరలోకపు ఆయన సముఖానికి చేర్చుకోవడానికి ఆయన చేసినటువంటి విమోచన నిత్యమైనటువంటి సంకల్పంలో ప్రధానమైనటువంటి పాత్ర. అయితే సంకల్పం బాగుంది, కానీ దాని కార్యనిర్వహణే చాలా కఠినమైంది. సంకల్పం చాలా బాగుంది, మనకు కూడా చాలా సంతోషమే. నీ పెనాల్టీ నేను కడతాను అంటే ఎవరికి సంతోషం ఉండదు? ఎవరికైనా సంతోషమే. నీ పెనాల్టీ నేను కడతానంటే ఎవరికైనా సంతోషమే. కానీ కట్టేవాడికి ఉండే బాధ ఏంటి? కట్టవలసి వచ్చినప్పుడు ఆయన అనుభవించిన బాధ యొక్క పరిస్థితి ఏంటి? ఈ రోజున స్వార్థికులుగా మనం తెలియచేయవలసినటువంటి సంకల్పంలోని భాగాల్లో నీ నిమిత్తము అప్పగింపబడిన నీ విమోచకుడైన ప్రభువును కూర్చున్నటువంటి సంగతులు బోధిస్తున్నప్పుడు ఆయన నీ కొరకు ఎంత శ్రమ పడితే నీకు ఆ విమోచన దక్కిందో ఈ రోజున మనం బోధించాలా? ఆయన ఎంత శ్రమ పడితే నీకు ఆ విమోచన కలిగింది? అది ఊరికినే కలగల. ఆ విమోచన ఊరికినే కలగల. 33.5 సంవత్సరాలు ఆయన క్రూరంగా దూషింపబడితే, ఆయన దేహము నాగటి చాళ్ళ వలె దున్నబడితే, ఆయన వధింపబడితే, అనేక గంటలు ఆయన మరణ వేదనను అనుభవిస్తే ఆ విమోచన నీకు కలిగింది. ఆ సంగతి ఈ రోజున మనుషులకు అర్థం కావట్లా. ఆ విమోచన ఎంత శ్రేష్టమైందో ఈ రోజున మనుషులకు అర్థం కావట్లా. స్వయంగా ఆయన నోట ఆయనే చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది, ఆయన మరణించడం వలన మనము జీవములోనికి ప్రవేశపెట్టబడుతున్నాం, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించేవాడు ఎవ్వడు లేనప్పుడు క్రీస్తు ప్రభువు నా నిమిత్తము పాపముగా చేయబడి మరణాన్ని అనుభవించడం వలన ఆ పాప మరణముల నియమము నా మీద నుండి తొలగిపోయింది. దేవుని యొక్క సంకల్పంలో ఆ ఏర్పాటు ఉంది. ఆయన ఏర్పరచుకున్న కారణాన, దాన్ని జరిగించడానికి ప్రభు వారు అంగీకరించిన కారణాన ఈ రోజున నీకు నాకు విడుదల అనేటువంటిది ఏర్పడింది. అందుకే పౌలు అంటాడు, ఇది మన భక్తిని బట్టి మన నీతిని బట్టి కలిగిన ఎంత మాత్రము కాదు, ఆయన కృప వల్లనే. మనం ఈ ఎఫెసీ పత్రిక నుండి మాట చదువుతాం. కృప వలన అన్న మాటను మీరు చదవచ్చు. 5వ వచనంలో చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. ఈ కార్యమంతా దేని బట్టి జరిగింది? దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి. కృప అంటే యోగ్యత లేని వాడికి యోగ్యతను కల్పించడం, యోగ్యత లేని వాడికి యోగ్యతను కల్పించడం. కాబట్టి సంకల్పం మనకు తెలుసు, సంకల్పం ఎప్పుడు జరిగిందో మనకు తెలుసు, సంకల్పం యొక్క నిర్వహణ కార్యమంతా ఎలా జరిగిందో మనకు తెలుసు. కానీ ఆ సంకల్పం యొక్క నిర్వహణలో జరిగినటువంటి విధానంలో మన పాత్ర ఏంటో ఈ రోజున మనము పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. మన పాత్ర ఏంటో మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి.
రెండవ పత్రిక, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించింది. ఏం చేసుకోవడానికి? వైరమును తీసివేయడానికి, సమాధానపరచడానికి క్రీస్తు ప్రభుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమాధానం పరిచేటువంటి పరిచర్యను ఈ రోజున మనకి అప్పగించాడు. కాబట్టి ఈ రోజున సువార్థికులుగా మనం చేస్తున్నటువంటి ఈ పరిచర్య ఉంది చూసారా, ఇది సంకల్పంలో భాగం. ఇది దేవుని యొక్క సంకల్పంలో భాగం ఇది. కాబట్టి మనం ఏం పొట్టకుట్టి కోసం సువార్త పరిచర్యకి రావాలా అని గ్రంథం ఎక్కడా చెప్పలా. ఉద్యోగం లేకపోతే నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళు అని గ్రంథం ఎక్కడా చెప్పలా. చదువు సంధి లేకపోతే కాలేజీలు డుమ్మా కొట్టి తిరుగుతుంటే అట్టని బైబిల్ ట్రైనింగ్ పంపించమని, దేవుని పనికి ఇడిచిపెట్టమని గ్రంథం ఎక్కడా చెప్పలా. దేవుని యొక్క సంకల్పంలో ఈ సమాధాన పరిచర్యను జరిగించేటువంటి ఆ వ్యక్తులు ఎంత ఔన్నత్యమైనటువంటి వారుగా దేవుడు చూడబోతున్నాడో చూడండి. ఒక మాటలో మనం చెప్పాలంటే దానియేలు గ్రంథంలో ఒక పోలిక ఉంది. ఏంటి ఆ పోలిక అంటే, ఎవరైతే నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురో వారు దేని పోలి ఉంటారు? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి. ఒక సువార్థికుల యొక్క స్థాయి ఏంటి? దేవుని సంకల్పంలో ఆయన కుమారుడు యొక్క మరణ సమాధి పునరుత్థానముల యొక్క సువార్తను ప్రకటిస్తూ మానవులను దేవునితో సమాధాన పరిచేటువంటి ఈ పరిచర్యను కొనసాగించే ఓ సువార్థికుని యొక్క స్థాయి ఏంటి? జాగ్రత్త గమనించండి. ఇది మొదట మనకు తెలియాలా? విశ్వాసం సంగతి దేవుడు ఎరుగు. ఇది మొదట మనకు తెలియాలి. బోధించే బోధకులకి చావుకులుగా నన్ను నేను ఒప్పించుకున్నాను దేవుని ఎదుట పనిచేయడానికి అనుకున్న నాకు మొదట నాకు తెలియాలా? నాకు అప్పగించబడిన పని ఎంత గొప్పది, ఆ పనిలో నాకు కలిగేటువంటి బహుమానం ఎంత గొప్పది, ఇప్పుడు నాకున్నటువంటి సమస్యలైనా నా ముందున్నటువంటి ఆస్తులు అంతస్తులైనా దానితో ఏమైనా పోల్చడానికి సరిపోతుందా? ఈ ఆలోచన, ఈ తలంపు ప్రతి సువార్థికుడు, ప్రతి సేవకుడు ఆలోచించారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. నేను ముందే చెప్పానే, ప్రాయశ్చిత్తం అనేటువంటిది దేవుని సంకల్పంలో తనతో సమాధాన పరచుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తము ఏమి ఏర్పాటు చేసింది అంటే సమాధాన పరిచర్యను ఏర్పాటు చేసింది. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, ఇది ఎక్కడ దారుణం అండి? ఇది ఎంత దారుణం చూడండి. సమస్తము ఆయన వల్ల కలిగినవి, ఈ మనుషుల వల్ల కలిగింది ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా కలిగిందంటే దేవునికి ఆయాసము, దుఃఖమే కలిగింది, కానీ వీడి వల్ల దేవునికి ఏ మేలు కలిగలేదు. అలాంటి వాడి కొరకు ఆయన కుమారుడిని బలిగా అర్పించి ఆ బలి ద్వారాగా మనలను ఆయనతో సమాధాన పరచుకోవాలని తీర్మానం చేసి ఆ తీర్మానానికి మూలమైనటువంటి సువార్తను మనకు అప్పగించి ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడట. అక్కడ ఏమని రాశాడండి? దేవుడు క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
ఈ సమాధాన వాక్యం మాకు అప్పగించాను. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. వేడుకోవడం పెట్టండి. దేవునికి వేడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేవుడికి వేడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆయన వేడుకుంటున్నాడట. కింద ఇంకొక మాట కూడా వాడాడు కదా, ఆయన పక్షంగా బతిమాలు కొనుచున్నాను అన్నాడు. వేడుకోవడం బతిమాలుకోవడం ఏంటి? ఎందుకు వేడుకుంటున్నాడు? ఎందుకు బతిమాలుకుంటున్నాడు? ఇది మనకు అర్థం అవ్వాలంటే గారంగా పుట్టిన లేకపోతే లేక లేక పుట్టిన ఒక కొడుకు తండ్రి చూస్తుండగా వాడి చేతికి అందకుండా, తండ్రి చేతికి అందకుండా వాడు ఒక అగ్నిగుండంలోనికి పరిగెడుతున్నాడు అనుకోండి. ఒక అగ్నిగుండంలోనికి పరిగెడుతున్నాడు అనుకోండి. ఒక్కడే కొడుకు, గారంగా పెంచాడు. వాడు పరిగెట్టుకుని అగ్నిగుండంలోకి వెళ్తున్నాడు. తండ్రికి అందుబాటులో లేడు. అక్కడ ఎవడో ఇంకొకడు ఉన్నాడు. వాడి బతిమాలుకుంటున్నాడు తండ్రి. ఏమని? అయ్యా కాపాడు కాపాడు, నా కొడుకుని కాపాడయ్యా. తండ్రి చేయి దాటిపోయాడు వీడు తండ్రి చేయి దాటిపోయాడు. అగ్నిగుండానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి తండ్రికి అందుబాటులో లేడు. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు అంటే కాపాడాయా కాపాడాయా అంటున్నాడు. ఇక్కడ పరిస్థితి అది. ఆయనకు మనకు ఆత్మ సంబంధమైన బాంధవ్యం ఉందే, దానిని బట్టి ఆయన బతిమాలుకుంటున్నాడు. వాడు నా నుండి భూమి మీదకి పంపబడ్డాడు, నా జీవాత్మ నుండి వాడు పంపబడ్డాడు. వాడు తిరిగి నా జీవంలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది, కానీ వాడు నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నాడు. వాడిని కాపాడాయా అంటున్నాడు. అంటే ఒక తండ్రి కొడుకుల గురించి నేను ఎందుకు చెప్పానంటే అది మనకు అప్లై చేసుకుంటే తప్ప ఆ బాధ అంటే మనకు తెలియదు. అది మనకి అప్లై చేసుకుంటే తప్ప, ఆ పడిపోయి చచ్చేవాడు నీ కొడుకో నా కొడుకో అయితే తప్ప ఆ బాధ ఏంటో మనకు తెలియదు. ఇక్కడ తండ్రి పడుతున్న వేదన అది. అందుకే ఆయన అడుక్కుంటున్నాడు, వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. అయితే దాన్ని మనం గ్రహించుకోకపోతే ఏం జరుగుతుంది? దాన్ని గ్రహించుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఇదే సంకల్పంలో, ఇదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పంలో విమోచింపబడిన వారి కొరకు ఎంత ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి జీవన విధానాన్ని లేక ఆశీర్వాదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడో అంతే యాతనకరమైన స్థలాన్ని కూడా ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా గమనించాడు. నిత్యత్వంలో జరిగినటువంటి సంకల్పంలో విమోచింపబడిన వారికి ఎంత శ్రేష్టమైనటువంటి పరలోకపు మహదైశ్వర్యం ఉందో ఆ విమోచనను అంగీకరించిన వానికి అంతే యాతనకరమైనటువంటి నరకము ఉంది. ఇది మనలో ఎంతమందికి తెలుసు? మన పిల్లలు బాప్తిస్మం పొందకపోతే మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. చాలా మంది ప్రభుకు అనుకూలంగా జీవించకపోతే పెద్దగా పట్టించుకోవట్లా. ఎంతసేపు దేవుడు ప్రేమ స్వరూపి, కనికరిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన దీర్ఘశాంతము, ఆయనకి దయ ఉంది, కనికరం ఉంది, ప్రేమ ఉంది అని చెప్తున్నాం. కానీ అదే సమయంలో ఆయనకు రెండవ కోణం కూడా ఉంది. ఒక రోజున మెడబట్టి కెట్టేస్తాడు, ఒక రోజున అపవాదికి వాడి దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నికి పొమ్మని తోసేస్తాడు ఒక రోజున. కాబట్టి గమనించండి, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే, దేవునికి వాక్యానికి విధేయులు కాకపోతే, దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంటే దేవుని సంకల్పంలో నుండే బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన సంకల్పంలో సంకల్పించిన విమోచనను ఆ వ్యక్తి సంపాదించుకోకపోతే వాడు నిత్యమైనటువంటి
యాతన పడేటువంటి స్థలానికి వెళ్ళిపోతాడు. ఎంతకాలం అంటే అది నిత్యము, దాని నుండి తప్పించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని నిత్యమైనటువంటి సంకల్పంలో క్రీస్తు యేసునందు ఆయన చేసినటువంటి ఆ విమోచన దేనికి సంబంధించింది అంటే సంపూర్ణంగా మన ఆత్మలకు సంబంధించింది, దేహానికి సంబంధించింది ఎంత మాత్రము కాదు. అలాగని దేహానికి శిక్ష లేదంటే దేహానికి శిక్ష ఉంది. భూనివాస కాలంలో దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మకు కూడా శిక్ష ఉంది. ఆ శిక్షను తప్పించుకోవడానికే మహాదేవుడు భూమండలం మీద ఉన్న కాలంలో కావాల్సిన ఏర్పాట్లు భూమండలంలో చేశాడు, నిత్యత్వానికి కావాల్సిన ఏర్పాట్లు నిత్యత్వానికి చేశాడు. ఇది వాస్తవమైనటువంటి సంగతి, ఇది వాస్తవమైన సంగతి. ఇది రామాయణం కాదు. చెట్టు కింద కూర్చొని ఎవడో రాశాడు పోయాడు అని చెప్తారు కదా, పోయేవాడు వాల్మీకి అని చెప్తారు కదా. చెట్టు కింద కూర్చొని ఎవడో రాశాడు అంటారు కదా. ఇది అది కాదు, అది కాదు. ఇది దేవుని యొక్క సంకల్పము అని మీకు రుజువు కావడానికి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇది దేవుని సంకల్పం కాదండి, ఎవడో ఒక దగ్గర కూర్చొని రాశాడండి. ఈ ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ మొదటి 10 వచనాల్లో కానీ అధ్యాయంలో కానీ మనం చదివిన సంగతులు కలుపుతారండి అని అనడానికి మీకు ఏదైనా ఆధారం ఉందా? ఎందుకు ఆధారం లేదు అంటే నేను రెండో వైపు నుంచి కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, అంత తేలిక దీన్ని ఆలోచన చేసే మనుషులు మన మధ్య లేకుండా లేదు, ఉన్నారు ఖచ్చితంగా. ఇటనేది చాలా చెప్తారు అంటారు కుక్కలో. అయితే సృష్టి ఆది నుండి ఉన్నటువంటి పరిస్థితులను మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ వస్తే ఏదైతే ఎఫెసీ పత్రికలో సంకల్పంలో సంకల్పించాడో అవి కాలానుగుణంగా జరుగుతూనే వచ్చాయి. కాలానుగుణంగా అవి జరుగుతూనే వచ్చాయి. అవి అక్షరాల భూమి మీద ఆయన సంకల్పాన్ని అనుసరించి నెరవేరుతూనే వచ్చాయి. ఎక్కడో సంకల్పంలో విమోచన ఉంది, అది ఏదైనా ప్రారంభమైంది. ఏదైనా ప్రారంభమైనటువంటి ఆ విమోచన సంపూర్ణతకు రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఆ సంపూర్ణంగా ఆ కార్యమును నిర్వహించి సమస్తమును ముగించి దాన్ని అనుభవించడానికి దేవుడు మానవాళికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం సంకల్పంలో ఉన్నటువంటి ఆ విమోచనలో నుండి మనము వెళ్ళిపోతాం. అక్కడ ఇందాక ఒక వచనాన్ని చదివాం. ఏంటా వచనము అంటే, నా విశ్రాంతిలో ప్రవేశింపాలని నేను ఎక్కడైతే ప్రమాణం చేశానో అక్కడే వారి గురించి నేను ఆలోచన కలిగి ఉన్నాను అంటే. అది ఎలా జరిగింది అంటే క్రీస్తు ప్రభునందే అది జరిగింది. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు యేసునందు చేసిన నిత్యమైనటువంటి సంకల్పము ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని సామీప్యత కలిగినటువంటి నరుల కొరకే గాని, నిత్యత్వపు నివాసం కొరకే గాని, నిత్యమైనటువంటి పాపపు విడుదలను కలిగించడం కొరకే గాని ఈ భౌతికమైనటువంటి దేహంలో నివసించే కాలానికి సంబంధించింది కాదు. కాబట్టి దేవుని సంకల్పంలో నీ విడుదల ఎక్కడుంది అంటే క్రీస్తు ప్రభునందు ఉంది. దాని యొక్క పర్యవసానం ఎక్కడుంది అంటే యుగయుగములు దేవుని మహిమలో ఉంది. దానిని అంగీకరించకపోతే నీకు కలిగే శిక్ష ఎక్కడ ఉంది అంటే యుగయుగములు నరకాగ్నిలో ఉంది. దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పంలో విమోచనకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇది. సంకల్పంలో రాజ్యము దాని సంబంధమైన పరిపాలన విధానం వేరుగా ఉంది. దేవుని యొక్క సంకల్పంలో రాజ్యము దానికి సంబంధించిన పరిపాలన విధానం కూడా ఉంటుంది. దాన్ని మనం మరో కోణంలో చూడడానికి అవకాశం కావాలి. కాబట్టి మనం మొదటి 10 వచనాల్లో చదివినటువంటి సంగతుల్లో 7వ వచనం నుంచి మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు మనం వివరించుకున్నటువంటి
వివరణలోని సంగతులన్నీ ఎప్పుడు సంకల్పించబడ్డాయి అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమి ఆకాశము ఇందులో సమస్తము నరుడు అనేవాడు లేక మునిపే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని అనుసరించి నిర్మాణము నిర్వహణ అనేటువంటిది కొనసాగింది. అది క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంతో దానికి ముగింపు జరిగింది. ఆ తర్వాత ఆ యుగ ధర్మానికి సంబంధించిన మానవాళికి సమాధానపరిచేటువంటి సువార్త అనేటువంటి దానిని నూతన నిబంధనలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమాధాన సువార్తని మనకు అప్పగించాడు. ఈ రోజున సువార్థికులుగా మనం ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్త, లేదా మనము విశ్వసిస్తున్నటువంటి ఆ సువార్త, లేదా మనం విశ్వసించి పొందుతున్నటువంటి బాప్తిస్మము ఆ నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆంతరంగ పురుషునికి సంబంధించిందే కానీ అది బాహ్య పురుషునికి సంబంధించింది ఎంత మాత్రము కాదు. ఈ సంగతి మాత్రం ఎలా తెలుస్తుంది మనకు? నువ్వు పొందే బాప్తిస్మము నీ అంతరంగ పురుషునికి సంబంధించిందని నీకు ఎలా తెలుసు? సంకల్పం అంతా అంతరంగ పురుషునికి అని మనకు అర్థమైంది. నువ్వు పొందే బాప్తిస్మము కూడా అంతరంగ పురుషునికి అని నీకు ఎలా తెలుసు? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. తీతు పత్రిక 3వ అధ్యాయము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున ఏంటట పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు ఏంటి నూతన స్వభావమును కలుగ చేయడం ద్వారా, రైట్, ఏంటట పరిశుద్ధాత్మ మనకు నూతన శరీరమును అనుగ్రహించడం ద్వారా కాదు, నూతన శరీరమును అనుగ్రహించడం ద్వారా కాదు, నూతన స్వభావమును అనుగ్రహించడం ద్వారా కాదు. బాప్తిజం పొందుతున్నప్పుడు నీకు అనుగ్రహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు నీకేం అనుగ్రహిస్తున్నాడు అంటే నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. స్వభావం శరీరానికి సంబంధించిందా ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించింది. అది ఆత్మకు సంబంధించిందని మనకి ఎలా తెలుసు? ఆత్మకు సంబంధించిందంటే ఎలా తెలుసు? ఆత్మకు రూపం లేదు, అలాగే రూపం లేకుండా ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది. అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఉన్నాడండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ వచనాన్ని తీర్చాడు. 8వ అధ్యాయము యోహాను సువార్త 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాద మీ తండ్రి దురాశ నెరవేర్చుకొచ్చున్నాడు. కానీ ఆది నుండి వాడు నరహంతకుడును నిలిచినవాడు కాడు. లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. అంటే వాడి స్వభావం ఏంటి? అబద్ధం. కాబట్టి ఇప్పుడు అబద్ధం ఎక్కడ పుడుతుంది? మన శరీరం అంటాడు, తలంపులో అబద్ధం పుడుతుంది. తలంపులో అబద్ధం పుడుతుంది. అంటే నీ తలంపులో అబద్ధాన్ని పుట్టించేవాడు ఎవడు? అపవాది. కాబట్టి అపవాది మాటలను నమ్మిన రోజున, అపవాది చెప్పిన మాటలను అనుసరించిన రోజున నీ స్వభావం ఏమైపోతుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావంగా మారిపోతుంది. అలా స్వభావాన్ని గుర్తించి ప్రభు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దలతో ఏం చెప్పారంటే, మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నాం కానీ ఆ పోలికలు ఆ స్వభావం మీలో ఎక్కడ నాకు కనబడట్లేదు బాబు అన్నాడు. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ ఆ స్వభావం మీలో నాకు కనబడట్లేదు. మీ స్వభావం నాకు ఎలా కనపడుతుందంటే మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులుగా మీరు నాకు కనపడుతున్నారు. కాబట్టి స్వభావం అనేటువంటిది అంతరంగానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారాగా, అంటే బాప్తిసం ద్వారాగా ఏది శుద్ధి అవుతుంది? అంతరంగ స్వభావం శుద్ధి అవుతుందా? శరీరం శుద్ధి అవుతుందా? అంతరంగ స్వభావం శుద్ధి అవుతుంది.
నువ్వు నీటిలో మాత్రమే ఉంచబడతావు. కానీ నీ పాపములు కడిగేది నీరు కడుగుతుందా? నీరు కడగదు. ఏం కడుగుతుంది? నీరు. పాపములు కడగడానికి శక్తి దేనికి ఉంది? నీటికి ఉందా, రక్తానికి ఉందా? రక్తానికి ఉంది. విశ్వాసంతో నువ్వు నీటిలో మునుగుతావు. నువ్వు ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచావో ఆయన రక్తము నీ పాపములను కడుగుతుంది. సాధారణంగా బాప్తిస్మం ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక మంచి కీర్తన పడతాం, అందరూ సంతోషంగా ఆనందంగా ఒక నీటిలో నుంచి పైకి లేపేస్తాం. మనకి ఏం అర్థమైంది? మనకేం అర్థం కాదు. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక ఇద్దరు సహోదరులు సహోదరులు బాప్తిస్మం పొందుతారు, ఉండండి అంటే చాలా మంది వెళ్ళిపోతారు. మనకు తెలిసిందే కదా, ఏముంది అంటే ముంచుతారు లేపుతారు, ఏముంది అందులో అనుకుంటారు. అందులో ఏముందో మనకు అర్థం కాదా? కానీ అర్థమైన వాళ్ళకి అర్థమైంది అందులో ఏముందో. ఏముందో అర్థమైన వాళ్ళు ఏం చేయాలనుకుంటారట? అక్కడి నుండి తొంగి చూడాలనుకుంటారట. ఎక్కడి నుండి? పరలోకం నుండి దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుతున్నారు. అంటే ఏం జరుగుతుంది అందులో? నీకు నాకు అర్థమైనట్టుగా నీటిలో ముంచి లేపేసిన విధానం కాదు అది. నువ్వు ఆజ్ఞకు విధేయుడమై నీటిలోనికి దిగి మునిగినప్పుడు నీ విధేయతను బట్టి నీ పాపములకు శుద్ధి ఎలా జరుగుతుందో వాళ్ళకి కనపడుతుంది. అక్కడ ఆ ప్రభు యొక్క రక్తము నీ పాపములు ఎలా శుద్ధి చేస్తుందో ఆ ప్రక్రియ వాళ్ళకి కనపడుతుంది. నీకు కనపడట్లేదంటే నీకు విశ్వాసము లోపించింది. నీకు విశ్వాసం ఉంటే అదృశ్యమైంది కూడా క్లియర్ గా కనపడుతుంది. బాప్తిస్మంలో ఈ క్రియ నేను జరిగిస్తున్నప్పుడు నా పాపములకు ప్రభు రక్తము ఈ విధంగా శుద్ధి చేస్తుంది అనే విశ్వాసం ఇక్కడ స్థిరంగా ఉంటే చూసే ప్రతి వాడికి ఆ శుద్ధీకరణ కనబడిపోద్ది. విశ్వాసం లేని వాళ్ళు, దాన్ని గ్రహించలేని వాళ్ళు ఏం చెప్తారంటే ఏముందో నీటిలో నుంచి లేపడమేగా, ఏం చూస్తాం లేపా అంటారు. అది కాదు అక్కడ జరుగుతున్న క్రియ. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాగా నీ అంతరంగ స్వభావము నూతనపరచబడుతుంది. అది నీ విశ్వాసమును బట్టి నువ్వు చేసే క్రియను ఆధారం చేసుకుని ప్రభు యొక్క రక్తము నీ పాపములను శుద్ధి చేస్తుంది. అయితే నిజంగా ఎవరి పాపములు శుద్ధి అవుతాయి? బాప్తిసంలో పాల్పొందే వారి పాపములు శుద్ధి అవుతాయని మనకు వాక్యం చెప్పింది. అయితే బాప్తిసంలో ఎవరు పాలు పొందాలని చెప్పింది? నువ్వు బాప్తిసం ఎవరికి ఇవ్వాలి? పాపముల విషయంలో చనిపోయిన వారికి బాప్తిసం ఇవ్వాలి. పాపముల విషయంలో, ఎందుకంటే మన బాప్తిసం దేనికి సాదృశ్యం? క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానములకు సాదృశ్యం. రోమపత్రిక 12వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయన ఒకసారి చదవండి అక్కడ 6వ అధ్యాయం మొదటి నుంచి. అలాగైతే ఏమందువు? 3వ వచనం చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిందని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన ఎందులో పాలు పొందుతున్నాం? మరణంలో పాలు పొందుతున్నాం. మరణంలో పాలు పొందిన తర్వాత సమాధి చేయబడుతున్నాం. అంటే మరణించిన వాడిని సమాధి చేస్తారా? కోమలో ఉన్నవాడిని సమాధి చేస్తారా? ఎవరిని సమాధి చేస్తారు? చనిపోయినవన్నా కోమలో ఉన్నా? పశుభృతం ఉన్నది చేయరుగా. చనిపోయాడని నిర్ధారణ చేసి బాక్సులు పెట్టి ఎత్తుకొని పోయి ఆ దింపుల కళ్ళ కాసేపు దించి ఇంకా ఏమన్నా ప్రాణం ఉందేమోనని ఎందుకు ఆయన మట్టిలో పెట్టేసిన తర్వాత ఇంకోటి బతకాలన్నా వీలు పడడానికి అవకాశము ఉండదు. కాబట్టి ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటే వాడు ఏమైపోవాలా? పాపముల విషయంలో చనిపోవాలా. వాడు చచ్చిపోయి బాప్తిసం పొందితే అంటే పాపం విషయంలో పూర్తిగా వాడు చనిపోయి పాపంతో నాకు జోలి వద్దు ప్రభు అని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందితే ఆ బాప్తిసము వాడి అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అలా కాకుండా నలుగురితో పాటు నేను కూడా మునుగుదాము, రేపు నుంచి నా పని నాదేలే అనుకుని మునిగాడు అనుకో, వాడికి నువ్వు నీళ్ళలో దిగి బయటకు వచ్చిన బర్రెకు గేదెకు దేనికి తేడా ఉండదు. ఇంట్లోకి మన సాయంత్రం కనుక
దున్నపోతులు బర్రెలు తోలుతాయి కదా కాలంలోకి, కడిగేసి మనం తీసుకొస్తాం. దానికిను అనాలోచితంగా మునిగి దేశం వచ్చినోడికి పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి సంకల్పంలో విమోచన అంత తేలిగ్గా లేదండి, చాలా పకడ్బందీగా ఉంది, చాలా ఖచ్చితంగా ఉంది. దానివల్ల అనుగ్రహించబడేటువంటి నిత్య జీవము అంతే ఉన్నతంగా ఉంది. అంతే ఉన్నతంగా ఉంది. మరి రకం చేయగా నాలుగైపోయింది. కాబట్టి దాన్ని మనం అంత తేలిక ఆలోచన చేయకూడదు. యుగములకు పూర్వమే ఆయన సంకల్పించాడట ఈ సంగతిని, దాన్ని మర్మంగా ఉంచాడట. కాలం సంపూర్ణమైన ఇప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఇప్పుడు మనం అనుకున్న సంగతులన్నీ ఆయన జరిగించుకుంటూ వచ్చి దాన్ని సమాప్తి చేశాడు. ఇక నువ్వు నేను చేయడానికి వేరే ఏమీ లేదు, పాటించడం తప్ప, విధేయత చూపడం తప్ప మనం కొత్తగా చేసేదేమీ లేదు. దేవుని గ్రంథాన్ని అనుసరించి కార్యములు చేయడం తప్ప మనం చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఆలోచించేయండి. దేవుని యొక్క నిత్యమైన సంకల్పంలో సువార్థికులుగా ఆ సమాధాన సువార్తను ప్రకటించేవారుగా మొదట మనల్ని మనం ఎంతగా స్థిరపరచుకోవాలో ఈ సంగతుల్ని జ్ఞాపకానికి తెచ్చుకోండి. మనం ఏ దేవునికి సేవకులుగా ఉండి ఆ దేవుడితో మానవాళిని సమాధానపరచడానికి తీర్మానం చేసుకున్న మన సంగతి ఎప్పుడు మర్చిపోకండి. ఆ దేవుని దాసులు మన సంగతి గుర్తుపెట్టుకోండి. మనం ఆ దేవునికి దాసులు మనం ఎంచుకుంటే మన ముందున్నటువంటి భౌతికమైనటువంటి నాయకులు ఎంత గొప్ప వాళ్ళైనా ఏం లేదు, ఏలియా చెప్పినట్టే ఉంటుంది. పొమ్మనాడు అడిగాడు, మునగమన్నాడు, ఎవడైతే నాయకెట్ట అన్నాడు. వాడు ఎవడైతే నాకెట్టి పోయాన్ని 7 సార్లు మునిగిపోమన్నాడు. దేవుని నిత్యమైన సంకల్పం క్రీస్తు ప్రభునందు అంత శ్రేష్టమైంది. ఆయన రక్తములో మన పాపములకు విమోచన, మన పక్షంగా ఆయనను ప్రాయశ్చిత్తంగా చేసి మనకు నిత్యమైనటువంటి నివాసాన్ని ఇవ్వడానికి ఈ సంకల్పం అంతా జరిగింది. ఇక మీదట దేవుని సంఘంలో పనిచేస్తున్నప్పుడు విమోచన విధానానికి వస్తే ఎప్పుడు తేలిక ఆలోచించేయకండి. ఒకవేళ మనుషుల మెప్పు కొరకు మనం ఏదైనా చేసామనుకోండి, అది జరగదు, అది జరగదు. మనుషుల మెప్పు కొరకు పర్వాలేదులే అన్నాం అనుకోండి, అది దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించడు. పర్వాలేదు అని అంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన ఒకసారి తీర్మానం చేస్తే దాన్ని మార్చడానికి అవకాశము లేదు. ఇందులో ఇంకొక క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే, నూతన నిబంధన క్రీస్తు ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడింది కాబట్టి ఆ నిబంధనకు వేరుగా మరి ఏ పద్ధతి ప్రకారంగా కూడా ఒకటి రక్షణ పొందడానికి అవకాశము లేదు. ఆయన రక్తం చేత ముద్రింపబడింది. ఆ ముద్రింపబడినటువంటి ఆ నియమాన్ని అనుసరించే ఒక రక్షణ పొందాలి. చాలా మంది తెలియక ఏమంటారంటే, దొంగ బాప్తిసం పొందాడంటే, శిలువ పెట్టి దొంగ బాప్తిసం పొందాడా? మరి దేవుడు ప్రభు ఆయన పరదేశం తీసుకెళ్ళలేదా? నన్ను కూడా అలాగే తీసుకుపోతాడా? తీసుకుపోతాడా? తీసుకుపోతాడు. ఎందుకు తీసుకుపోడు? ఆయన తీసుకెళ్ళాడుగా. దొంగనే తీసుకెళ్ళినప్పుడు అసలు బుద్ధిగా ఉండే నన్ను ఎందుకు తీసుకెళ్ళడు? ఆ రోజున ఆయనకు పాపమును క్షమించే అధికారం ఉంది. ఈ రోజున పాపమును క్షమించే అధికారం ఆయనకి లేదా అంటే ఉంది. ఎలా ఉంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడు, నమ్మని వాడికి శిక్ష. పేతురు చెప్పాడు. చట్టమే వేరు. దొంగ ఉన్న కాలపు చట్టం వేరు, మనమున్న కాలపు
చట్టం వేరు. మనం ఉన్న కాలపు చట్టం ఏంటంటే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. దొంగ ఉన్నప్పుడు ఆ చట్టం లేదు. ఎందుకంటే దొంగ ఎవరితో సంభాషణ చేశాడంటే ఆ చట్టాన్ని ఇచ్చిన ఆయనతోనే సంభాషణ చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడి కుమారుడితోనే అతను సంభాషణ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే భూమి మీద మనిషి కుమారుడికి సర్వాధికారం ఉంది, పాపములను క్షమించుటకు కూడా నాకు అధికారం ఉంది. కాబట్టి ఇంకా అప్పీల్ లేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా అప్పీల్ ఉంది. ఆ అప్పీల్ దేని వల్ల జరుగుతుంది? కొత్త నిబంధనను బట్టి జరుగుతుంది. ఆ అప్పీల్ అనుసరించి నువ్వు కేసు ఫైల్ చేస్తే నిన్ను అంగీకరిస్తాడు. ఆ అప్పీల్ అనుసరించకుండా నువ్వు కేసు ఫైల్ చేస్తే నీ కేసు కొట్టిపడేస్తాడు. దొంగకి మనకు ఉన్న వ్యత్యాసం అది. రైట్. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు? ఎవడైతే పోయి మునిగిపోయిన అవసరం లేదు, దగ్గరికి రావద్దని ఆ జబ్బు వస్తుందని. అదే వాడి దగ్గరికి రాకూడదని కాదు, వాడు రాకముందే వాడి అంతరంగం ఏలియాకి తెలుసు. వాడు ఏమనుకుంటూ వచ్చాడు కూడా అక్కడ రాశాడు. ఏమనుకుంటూ వచ్చాడు? నేను ఎలాగానే ప్రవక్త నాకు ఎదురొస్తాడు, నన్ను తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన ఆసనం మీద కూర్చోబెడతాడు, నీకు చేతి మీద ఉందా కాలు మీద ఉందా ఎక్కడ ఉంది చూపించాడు, నన్ను అడుగుతాడు, దాని మీద చెయ్యి ఆడిస్తాడు, నా కోసం ప్రార్థన చేస్తాడు. ఇన్ని కోరికలు ఉన్నాయి ఆయన మనసులో. వాడి తలంపులో ఇంత పొడుగు సుదీర్ఘమైనటువంటి హెచ్చుదనం ఉంది. వాటన్నిటికీ పులుస్తా పెట్టడానికి ఆయన ఏమన్నాడంటే పొమ్మన్న బాబు అండి అక్కడికి అన్నాడు. పైగా ఆయన కూడా బయటికి రాకుండా పనివాడితో కబురు పెట్టించాడు. వాళ్ళోడు వచ్చాడంటే అది ఈడరాకి ఎందుకు అని అడిగిపోయి మునిగి పొమ్మన్నాడు. 7 సార్లు మునగమని అడిగిపోయి అంటే వాడి అహంకారం అనేటువంటిది ప్రవక్తకి అర్థమైంది. అయ్యా ఇంకా అన్నా చెప్పండి అన్న. పరలోక ప్రార్థన అవునవును. లేదన్నా మనల్ని కల్పించాడు. మనల్ని చాలా కల్పించారు ఆ ప్రార్థనకి. మీరు ఆ ప్రార్థన జాగ్రత్త చదివితే కొన్ని జోడించారు దానికి. తీసేయవలసిన అక్కడ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్న ప్రార్థన ముక్క ఆ పదం అందులో ఉంది కదా సందర్భం. ఆ ప్రార్థన చేసే నీకు ఇంట్లో గాజుల బియ్యం లేవన్నా? రేపటికి భోజనానికి లేవా? మీకు ఉన్నాయి. బ్యాంకులో బ్యాలెన్స్ లేదా? ఉన్నాయి. కానీ ఆ ప్రార్థన చేస్తాం. అది తప్ప రైటా? ప్రార్థన అంటే నీ అవసరంతో చెప్పుకోవడం. నీకు అవసరం లేకపోయినా, నీకు సమృద్ధిగా ఉన్నా, నాకు లేదయ్యా అన్నావు అంటే నువ్వేమంటున్నావు? దేవుని దగ్గరికి వచ్చి అబద్ధం ఆడుతున్నావు. ఆ సంగతి నీకు అర్థం కావట్లా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని నా ఇంట్లో ఒక 100 కేజీలు బియ్యం పెట్టుకొని, ఇంట్లో కిరాణా సామాన్లన్నీ పెట్టుకొని, బ్యాంక్లో బ్యాలెన్స్ పెట్టుకొని, నా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు? పెద్ద అబద్ధికుడు రమ్ము అంటాడు. అండా నీ అంత అబద్ధికుడు ఇంకో కూడా ఎవరు లేడు. నీకు అనుదిన ఆహారాన్ని కొరత ఏముందిరా బాబు, నోరు చూసుకొని పొమ్మంటాడు. కాబట్టి ఆ ప్రార్థన కేవలం మోడల్ మాత్రమే. అదే శిష్యులకు నేర్పించాడు. ఆ రోజున వారి అవసరతకు తగినట్టుగా చెప్పాడు. ఈ రోజున వారికి ఉన్న అవసరతలు మనకి లేవు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. మరి మనకి ఇల్లు లేదా? వారికి వస్త్రాలు లేవు. మనకి వస్త్రాలు లేవా? వారికి బోర్డు అన్ని చుట్టూ సమస్యలు ఉన్నాయి. మనకున్నాయా? వారిని మరణం వెంటాడింది. మనం వెంటాడుతుందా స్వార్థ పక్షంగా? ఏం లేదే. అంతే. ప్రార్థన అంటే నువ్వు ఉన్న సందర్భంలో
నీకు చేత కానటువంటి దాన్ని నీ దేవుడి వల్ల పొందడానికి నువ్వు చేసుకునేటువంటి మనవి. దేవుడు నీకు ఆల్రెడీ కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడు. ఆ అనుకూలమైన పరిస్థితులు దాటి నీకు ఏదైనా అవసరం వస్తే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలా? దేవుడి మీద ఆధారపడాలి. నీకు తినడానికి ఆహారాన్ని ముందుగా ఇచ్చాడు, ఇంకా దాని విషయంలో దేవుడికి కృతజ్ఞత చెప్పాలే కానీ ఆయన నాకు ఇవ్వని అడగాల్సిన అవసరత లేదు. అసలు పరలోక ప్రార్థన ఏంటన్నా నాకు అర్థం కాదు. పరలోకానికి ప్రార్థన ఉంటుంది ఏంటి? అది పరలోక ప్రార్థన అని మనోళ్ళు పేరు పెట్టారు, దానికి పరలోక ప్రార్థన ఏమి ఉండదు. నేను చెప్తాను కదా, వాళ్ళ అవసరత నిమిత్తం చెప్పాడు. అప్పుడు వాళ్ళకి అది అవసరమైంది. అసలు వాళ్ళ అవసరతని దేవుడి దగ్గర ఎలా అడగాలో కూడా వాళ్ళకి తెలీదు. అందుకు మోడల్ చూపించాడు. మీ అవసరత ఏదో ఇలా అడగండి. ఇప్పటికి మీకు అవసరం ఏంటి? ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి భోజనం లేదు, దేశ సంచారులుగా తిరగబోతున్నారు. కాబట్టి మీ మినిమం నీడ్స్ కాబట్టి వాటి గురించి అడగండి. మరి అది వదిలేసి ఈ రోజు కూడా నేను అదేం చేస్తానంటే నేను అబద్ధించి అవుతాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నీ రాజ్యం వచ్చును కాక అంటాం. నీ రాజ్యం వచ్చును కాక అంటే రాజ్యం వచ్చిందా లేదా? మనం ఇప్పుడు రాజ్యంలో ఉండి నీ రాజ్యం వచ్చును కాక అంటే అబద్ధం కదా అది. అబద్ధం అన్నా ఉండాలి, వచ్చిన రాజ్యాన్ని గ్రహించలేనటువంటి అజ్ఞానం అన్నా అయి ఉండాలి. కానీ మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. చాలా సంఘాల్లో అది అలవాటు అయిపోయింది. నాకు అర్థం కాని సంగతి ఏంటంటే పెద్ద పెద్ద చదువర్లు కూడా ఎందుకు ఆటపూర్వకంగా దాన్ని చేసేస్తారు.